రోజులాగానే న్యూ లేటెస్ట్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 536తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర మనం బెస్ట్ ఆఫ్ 2020 అవార్డ్స్ని అయితే ఇవ్వబోతున్నాం కదా. దీనికి సంబంధించి ఈ ఇయర్లో మీకు బెస్ట్ మొబైల్ ఫోన్ ఏదనిపించింది లెట్ మీ నో. అంటే డిజైన్ వరకు సో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించి రిజల్ట్తో కూడినటువంటి ఒక డెడికేటెడ్ వీడియోని అతి త్వరలో మీ ముందుకైతే తీసుకొస్తాను. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచే స్టార్ట్ చేద్దాం. షామీ నిన్న రాత్రి అఫీషియల్గా చైనాలో వచ్చేటప్పటికి MI 11 సిరీస్ మొబైల్ ఫోన్ని అఫీషియల్గా రివీల్ చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో ది బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ప్రైజింగ్ కూడా చాలా 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 అగ్రెసివ్గా మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో దీంట్లో మీకు Qualcomm స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 888 ప్రాసెసర్తో అఫ్కోర్స్ ఇన్ఫాక్ట్ దీంతో వచ్చినటువంటి మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే. ఇక 6.81 ఇంచెస్కి సంబంధించినటువంటి క్వాడ్ HD+ డిస్ప్లే మనకు రావటం ఇందులో మరొక విశేషం. ఇందులో మనకి సూపర్ AMOLED స్క్రీన్తో పాటు HDR10+ సపోర్ట్ని కూడా, అలాగే LPR DDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.1 స్టోరేజ్తో రావటం మరొక విశేషం. ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ కెమెరా, రేర్ వచ్చేటప్పటికే మీకు 108+13+5 మెగాపిక్సెల్గా రావడం జరుగుతుంది. అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో పాటు మనకి అండర్ డిస్ప్లే ఫింగర్తో మనం డైరెక్ట్గా హార్ట్ రేట్ మానిటరింగ్ సెన్సార్ని కూడా ఇందులో తీసుకొని రావడం మరొక విశేషం. 4600 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు వైర్డ్ వచ్చేటప్పటికి 55 వాట్స్, అలాగే వైర్లెస్లో వచ్చేటప్పటికి 50 వాట్స్, అలాగే రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ వచ్చేటప్పటికి మనకి ఏకంగా 10 వాట్స్ ఆఫ్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇందులో తీసుకొని రావడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన అవైలబిలిటీ కలర్స్ వచ్చేటప్పటికి రెడ్, బ్లాక్, అలాగే బ్లూ కలర్స్లో మనకు దొరుకుతూ ఉంటాయి. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బేసిక్గా దీంట్లో 8+128GB వేరియంట్ ఉంటుంది. ఇది 3999 వన్స్, అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారుగా 45,000 రూపాయల దాకా వేసుకోవచ్చు. అలాగే 8+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ 4,299, అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ మీకు వచ్చేటప్పటికే 47,000 రూపాయలు, 48,000 రూపాయల దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే 12+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో 4699లో మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో అంటే మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 51,000 రూపీస్ దాకా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మనకి యాజ్ యూజువల్ యాపిల్ లాగానే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. కానీ అనూహ్యంగా మీరు ఇందులో అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే వీళ్ళు ఛార్జర్తో అలాగే వితౌట్ ఛార్జర్తో వచ్చేటువంటి ఫోన్స్ రెండింటి యొక్క ప్రైజింగ్ కూడా సేమ్ అయితే ఇచ్చారు. సో ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉంటారో వాళ్ళైతే ఛార్జర్ ఉన్న బాక్స్ని తీసుకోకుండా, అంటే మనకు ఒక ఆప్షనల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఛార్జర్కి వీళ్ళు అదనంగా ఛార్జెస్ అయితే చేయట్లేదు. 55 వాట్స్కి సంబంధించినటువంటి గ్యాన్ ఛార్జర్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇది నిన్న రాత్రి అఫీషియల్గా గ్లోబల్ లాంచ్ కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ప్యారలల్గా ఇది EEC సర్టిఫికేషన్స్లో కూడా మనకి బయటకు రావటం మరొక విశేషం. మేబీ సూన్ దీన్ని మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ కూడా మనకి షామీ నుంచే షామీ రెడ్మీ K40 మొబైల్ ఫోన్ ఉంది చూసారా. ఈ మొబైల్ ఫోన్ని కూడా మనం అతి త్వరలో ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అకార్డింగ్ టు ద డిజిటల్ చాట్ స్టేషన్ ఇతని యొక్క వైబో అకౌంట్ని బేస్ చేసుకొని చూసారు అన్నట్లయితే ఇది 7 లేదా 6 నానోమీటర్ బిల్ఫిట్ టెక్నాలజీ మీద వచ్చేటువంటి ప్రాసెసర్తో మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. ఆబ్వియస్లీ ఇది కూడా 7 సిరీస్, అలాగే మనకి 5G ప్రాసెసర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ దీంతో పాటుగా మనకి ARM Cortex-కి సంబంధించినటువంటి A78 ఆర్కిటెక్చర్ మీద మనకు రావటం మరొక విశేషం. మేబీ సూన్ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో దీన్ని కూడా మనం అఫీషియల్గా చూసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూడడం మనకి టెస్లా నుంచి టెస్లా కార్స్ ఇప్పటిదాకా మనం UK, అలాగే యూరోప్, అలాగే మనం US మాత్రమే ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇక అతి త్వరలో టెస్లా కార్స్ని మనం ఇండియాలో కూడా చూసేటువంటి అవకాశం ఉంది. సో అఫీషియల్గా ఈరోజు ఒక కన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. 2021లో టెస్లా కార్స్ని మనం ఇండియాలో చూసేటువంటి అవకాశం ఉందంట. సో వీళ్ళైతే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక మొత్తాన్ని కూడా సిద్ధం చేయబోతున్నారు. అంటే దీనికి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ స్పాట్స్ కావచ్చు, లేదన్నట్లయితే ఛార్జింగ్ స్పాట్స్ కావచ్చు, మన ఇండియాలో మొత్తం త్రూఅవుట్ హైవేస్ మొత్తం మీద కూడా వీళ్ళైతే డెవలప్ చేయబోతున్నారంట. మోస్ట్లీ జూన్ ఆర్ జూలై కల్లా అఫీషియల్గా మన ఇండియాలో సేల్స్ కూడా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందంట. మేబీ టెస్లా 3 సిరీస్ ఏదైతే ఉందంటే సిరీస్ 3 ఉంది చూసారా. సో దాని నుంచే మన ఇండియాలో కార్స్ సేల్స్ స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూసినప్పుడు మనకి LG ఒక సరికొత్త స్మార్ట్ టీవీని రేపు అప్కమింగ్ 2021 CESలో మనకి షోకాస్ అయితే చేయబోతుంది. సో దీని పేరు వచ్చేటప్పటికీ మీకు LG QNED అని చెప్పానని రావడం జరుగుతుంది. Q స్టాండ్స్ ఫర్ క్వాంటమ్ అండ్ N స్టాండ్స్ ఫర్ నానో. అంటే క్వాంటమ్ ఎల్ఈడిని అలాగే నానో సెల్ టెక్నాలజీని రెండింటిని క్లబ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి ఒక హైబ్రిడ్ టీవీ అని కూడా మనం అనుకోవచ్చు. దీని పేరు QNLED అనేటువంటి పేరుతో మనం తీసుకొని రాబోతున్నారు. యాక్చువల్గా మనకి మైక్రో ఎల్ఈడీస్ ఉన్నాయి చూసారా. సో వాటితో కూడినటువంటి ఒక క్వాంటమ్ డాట్ లేయర్ని ఈ నానో సెల్ టెక్నాలజీలో మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో దీనివల్ల మనకి లోకల్ డిమ్మింగ్ ఏదైతే ఉందో మరింత బెటర్తో పాటుగా HDR వీడియోస్ కూడా మరింత అద్భుతంగా అవుట్పుట్ని అయితే మనం చూసేటువంటి అవకాశం ఉందంట. సో ఇందులో 8K కాంపాక్టబిలిటీతో పాటు అల్ట్రా హై డెఫినేషన్ 4K మినిమంగా మన ముందు తీసుకొని రావడం అయితే జరుగుతుంది. సో ఎక్కువగా అంటే ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి నానో ఎల్ఈడి టెక్నాలజీ ఉంది చూసారా, అలాగే క్వాంటమ్ డాట్ టెక్నాలజీ ఉంది చూసారా, దీనికన్నా మరింత బ్రైట్నెస్తో
సుమారుగా 1200 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ దాకా మనకు వెళ్ళేటువంటి అవకాశం ఉందంట. ఇక దీంట్లో మనకి టోటల్ స్క్రీన్ మీద 86 ఇంచెస్ ఉన్నటువంటి స్మార్ట్ టీవీలో అరౌండ్ 30,000 కంటే పైన ఎల్ఈడీస్ ఉండేటువంటి అవకాశం ఉందంట. సో ఇదైతే వెరీ గుడ్ మూవ్. ఎల్జీ ఫైనల్లీ దే ఆర్ ఇన్ టు ద మైక్రో అలాగే హైబ్రిడ్ టెక్నాలజీ అనే మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూడడం మనకి యాపిల్ నుంచి. యాపిల్ మొన్న రీసెంట్గా వీళ్ళు యాపిల్ హోమ్ పాడ్ మినీని అఫీషియల్గా రివీల్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక దీనిలో ప్రీవియస్లీ మీరు చూసారన్నట్లయితే కనుక కొన్ని ఎర్రర్స్ అయితే వచ్చినాయి కొంతమంది యూజర్స్కి. అదేంటి అంటే 20 వాట్స్ ఆఫ్ ఛార్జర్ కాకుండా వీళ్ళు కనుక 15 వాట్స్ ఛార్జర్ని పెట్టారు అన్నట్లయితే, లేదా అంతకంటే లో ఎండ్ వేరియంట్ ఉన్నటువంటి ఛార్జర్ని పెట్టారంటే సమ్ ఎర్రర్స్ అయితే చూపించేది, పేర్ అయితే అయ్యేది కాదు. సో ఈ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేస్తూ అఫీషియల్గా ఈరోజు దీనికి సంబంధించి 14.3 వర్షన్ని కంపెనీ అఫీషియల్గా రోల్అవుట్ చేయడం అయితే జరిగింది. సో ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా యాపిల్ ఎయిర్పోడ్స్ మినీ యూస్ చేస్తున్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు డౌన్గ్రేడెడ్ ఛార్జర్ని యూస్ చేసినా లేదా 20 వాట్స్ ఛార్జర్ని యూస్ చేసినా ఆబ్వియస్లీ మీకు ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూడడం మనకి రియల్మీ నుంచి. రియల్మీ కోయ్ అని చెప్పి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా రాబోతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో దీన్ని మన ఇండియాలో లేదా థాయిలాండ్ ఇట్లాంటి వాటన్నిటిలో రీబ్రాండ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది చైనాలో వచ్చేటప్పటికి V15 అనేటువంటి పేరుతో అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్తో పాటు దీనికి సంబంధించి మరికొన్ని ఫీచర్స్ అయితే రివీల్ చేయడం జరిగింది. దీంట్లో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800U ప్రాసెసర్, అలాగే 50 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో పాటు 64 మెగాపిక్సెల్కి సంబంధించినటువంటి రేర్ ప్రైమరీ కెమెరా, అలాగే టోటల్ మొబైల్ ఫోన్ వెయిట్ అంతా కలిపి 176 గ్రామ్స్గా ఉండేటువంటి అవకాశం ఉందంట. మోస్ట్లీ ఇది కూడా మనం జనవరిలోనే మన ఇండియాలో అనౌన్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూడడం మనకు OnePlus నుంచి. OnePlus Nordకి సంబంధించినటువంటి డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్ని అఫీషియల్గా ఈరోజు కంపెనీ రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా OnePlus Nord యూజర్స్ ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ చూడడం మనకు మోటరోలా నుంచి. మోటరోలాకి సంబంధించి మరొక మిడ్ రేంజ్ ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించిన గీక్బెంచ్ స్కోర్స్లో మనకు కనపడటం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 865 ప్రాసెసర్, అలాగే 6.7 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే, అలాగే 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు రేర్ వచ్చేటప్పటికి 64+16+2, అలాగే వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్, అది కూడా 16+8గా మనకు రాబోతుంది. ఓవరాల్గా దీంట్లో ర్యామ్ వచ్చేటప్పటికి మనకి 8GB రావటం మరొక విశేషం. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లాంచ్ కూడా మనం జనవరిలోనే లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూరోపియన్ కంట్రీస్లో, దేర్ ఆఫ్టర్ మన ఇండియన్ కంట్రీస్లో. ఇక నెక్స్ట్ చూడడం మనకి OnePlus నుంచి. OnePlus 9 సిరీస్కి సంబంధించి మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు మనకు బయట రావడం జరిగింది. యాక్చువల్గా OnePlus 9లో మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా రాబోతుంది, విచ్ కమ్స్ విత్ లైకా లెన్స్ తోటి. ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉండే అవకాశం లేదంట. దీంట్లో కేవలం మనకి టెలిఫోటో లెన్సే ఉండేటువంటి అవకాశం ఉందంట. పెరిస్కోప్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే దూరపు వస్తువులు ఏవైతే జూమ్ చేసినా కానీ క్వాలిటీ పోకుండా వీడియో లేదా మనం ఫోటోగ్రాఫ్స్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఆ ఫ్యూచర్ అయితే ఇందులో ఇవ్వట్లేదంట. మేబీ కాస్ట్ కటింగ్ కోసం అఫ్కోర్స్ ఆబ్వియస్లీ మనకైతే పెద్దగా రిక్వైర్మెంట్ కూడా లేదు. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ చెప్పడానికి మనకి PUBG దగ్గర నుంచి, అంటే PUBG కంపెనీ నుంచి కాదు, సో PUBG కంపెనీ కండక్ట్ చేసేటువంటి టోర్నమెంట్స్ ఉంటాయి చూసారా, దీంట్లో 2020లో టాప్ 5 గేమ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ లిస్ట్ని మనకి నోవా, అంటే PUBG టోర్నమెంట్స్ని కండక్ట్ చేసేటువంటి కంపెనీ ఏదైతే ఉందో అనౌన్స్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మీరు చూసారన్నట్లయితే నోవా పారా బాయ్ అనే ఇతను మొట్టమొదటి స్థానంలో ఉన్నాడు. ఏకంగా $3,65,118 అంటే మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే ఇంటూ 73 కొట్టండి. సో మీకే ఆ ఫిగర్ అయితే వచ్చేస్తుంది. సో మరొకటి వచ్చేటప్పటికి, అంటే టాప్ సెకండ్ ప్లేస్లో వచ్చేటప్పటికి నోవా కూల్, ఇతను వచ్చేటప్పటికి $3,62,622. అలాగే నోవా జిమ్మీ అని చెప్పి ఉన్నారు, ఇతను వచ్చేటప్పటికి $3,62,622. అలాగే నోవా ఆర్డర్ వచ్చేటప్పటికే అరౌండ్ $3,29,291. అలాగే నోవా కింగ్స్ వచ్చేటప్పటికే అరౌండ్ $3,49,291 యొక్క ఇన్కమ్తో వీళ్ళైతే స్టాండ్ అయి నుంచున్నారంటే ఇప్పటిదాకా వరల్డ్లో, అంటే ఆల్మోస్ట్ ఈ టాప్ 5 మెంబర్స్ కూడా సౌత్ కొరియన్కి సంబంధించినటువంటి గ్యాంగే. సో దీంట్లో రెస్ట్ ఆఫ్ ద అదర్ కంట్రీస్ అయితే లేవు. టాప్ 5 లిస్ట్లో టాప్ 10లో మాత్రం ఖచ్చితంగా అయితే ఉన్నారు. సో ఎనీవే సూన్ మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని మీద కన్సిడరేషన్ తీసుకొచ్చి మన ఇండియాలో కూడా PUBG బ్యాక్ అయితే ఇలాంటి టోర్నమెంట్స్లో మనం కూడా పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఓవరాల్గా ఈ నోవాకి సంబంధించినటువంటి ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఏదైతే ఉందో సుమారుగా 75,07,000 వర్త్ ఆఫ్ ప్రైజ్ మనీని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది డాలర్స్లో, నాట్ ఇన్ ఇండియన్ కరెన్సీ.
సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నో ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఉన్న గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.